చిన్నపిల్లల అక్రమ రవాణాకు హైదరాబాద్లోని ఐవీఎఫ్ కేంద్రాలు అడ్డాలుగా మారుతున్నాయి. సంతానం కోసం ఐవీఎఫ్ కేంద్రాలకు వచ్చే దంపతులకు గర్భం దాల్చే అవకాశం లేదని తేలిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పిల్లల అమ్మకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని వాళ్ళ దగ్గర చర్చిస్తున్నారు. అబ్బాయి కావాలనుకుంటే ఎంత అవుతుంది, అమ్మాయి కావాలనుకుంటే ఎంత అవుతుంది అనే లెక్కలను వాళ్ళకు వివరిస్తున్నారు. ఈ ముఠా సభ్యులు హైదరాబాద్తో పాటు కాగజ్నగర్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రల్లోనూ పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి సంబంధాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో గుజరాత్ పోలీసులు చేపట్టినటువంటి విచారణలో హైదరాబాద్లోనూ ఈ కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఇద్దరు మహిళలను విచారించారు. సికింద్రాబాద్కి చెందిన ఇద్దరు మహిళలను విచారించగా అబ్బాయికి 3,20,000, అమ్మాయికి 2,50,000 చెల్లిస్తున్నట్టు విచారణలో తేలింది. గడిచిన నెల రోజుల కాలంలో ఈ చిన్నపిల్లల అక్రమ రవాణాకు సంబంధించిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులు ఏకంగా 10 మందిని పోలీసులు అరెస్ట్ చేసి విచారించారు. ఈ క్రమంలో అంతర్రాష్ట్ర ముఠా కార్యకలాపాలు మురుగన్ ఆయన సంబంధించిన ముఠా సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఈ ముఠా సభ్యులు బేరం కుదుర్చుకున్న తర్వాత డెలివరీ అయిన 24 గంటల నుంచి 48 గంటల లోపు ఎవరికైతే చేర్చాలో, ఎవరైతే కొనుగోలు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వద్దకు చేర్చేస్తున్నారు. ఈ తతంగంలో ఐవీఎఫ్ కేంద్రాలకు సంబంధించిన సిబ్బంది కీలకంగా పాత్ర వహిస్తున్నారు. దీనికి గాను ఈ సమాచారం చేరవేయడం, పిల్లలకు సంబంధించినటువంటి సమాచారం, తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఈ లావాదేవీలు, వీటన్నిటిని కూడా మధ్యవర్తిత్వం వహించినందుకు గాను ఐవీఎఫ్ కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఒక్కొక్క బాలుడు లేదా బాలికకు అమ్మకం జరిగినప్పుడు కమిషన్గా సుమారుగా 50,000 వరకు చెల్లిస్తున్నట్టు ఈ విచారణలో తేలింది.